హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా స్టూడెంట్స్ కి ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేది నోట్స్ అనేది చెప్పడం జరిగిందండి. సో ఈ అమ్మాయి ఫస్ట్ వచ్చేసి 4.5 షోల్డర్ చంగదింపు వచ్చేసి 4.5, నెక్ విత్ వచ్చేసి 1.8, డౌన్ వచ్చేసి 2.3 వచ్చిన అమ్మాయి ఇలా ఉంటారండి. సన్నంగా ఉన్న వాళ్ళకి ఈ మెజర్మెంట్స్ అనేది వర్తిస్తుంది. ఇది డీప్ నెక్లకి మాత్రమే. సో తిన ప్రీతి ఎలా ఉందమ్మా? ఈ మెజర్మెంట్స్ లో బ్లౌజ్ కుట్టుకుంటే చాలా పర్ఫెక్ట్ గానే వచ్చింది కదా. ఓకే, తర్వాత వచ్చేసి 5 అండి. షోల్డర్ మొత్తం 5 వచ్చి, నెక్ విత్ వచ్చేసి 2 వచ్చిన వాళ్ళకి, షోల్డర్ వచ్చేసి 3 వచ్చిన వాళ్ళకి, అంటే తను పొడవుగా ఉంది కాబట్టి తనకి ఇక్కడ 5.5 అనేది పెట్టాలండి. తిన్నాంటి వాళ్ళకి అయితే ఇక్కడ 5 వస్తే ఇక్కడ కూడా 5 పెట్టాలి. సో ఈ మెజర్మెంట్స్ తో మన వాళ్ళు బ్లౌజ్ అనేది కుట్టారు. ఎలా ఉందమ్మా శ్రీలక్ష్మి? ఎలా ఉంది ఈ మెజర్మెంట్స్ బ్లౌజ్ అనేది కుడితే? పర్ఫెక్ట్ గా ఉందా? తర్వాత వచ్చేసి లాస్ట్ లో 5.5 అండి. మాక్సిమం ఏంటంటే డీప్ నెక్కలకి ఈ షోల్డర్ మట్టిగా వస్తున్నాయి. ఈ 5.5 వచ్చేసి ఇక్కడ 5.5 వచ్చిన అమ్మాయికి నెక్ విత్ వచ్చేసి 2.3, అంటే షోల్డర్ ఎంత వస్తుంది మీకు? 3.1 వస్తుంది. కింద డౌన్ వచ్చేసి 3 వస్తుంది. ఈ మెజర్మెంట్స్ డీప్ నెక్లు మాత్రమే వర్తిస్తుంది. ఈ మెజర్మెంట్స్ బ్లౌజ్ కుట్టుకుంటే ఎలా ఉందండి సత్య గారు? బాగుందా? ఓకే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది మేము ఏంటంటే మీ క్లాసులు నేర్పించడానికి మనకి ఈ బ్యాచ్లు మాత్రం ఒప్పుకున్నారండి. వీళ్ళు ఒప్పుకోవడం వల్లే మీకు నేను వీడియోలు తీసి పెట్టడం అనేది జరుగుతుంది. దయచేసి ఈ వీడియోస్ ఎలా ఉంటున్నాయి, మీకు అర్థమవుతుందో లేదో అనేది కామెంట్స్ లో మటుకు తెలియచేయండి. మామూలుగా మెజర్మెంట్స్ తీసుకుంటే కనుక ఫుల్ షోల్డర్స్ ఎలా వస్తాయి అనుకుంటున్నారు? మాక్సిమం 14, 15, 16. ఇందులో ఆఫ్ చేయండి. 7/2 చేస్తే 7, 2 చేస్తే 7.5, 2 చేస్తే 8. అవును కదా? అది. సో మీరు ఇప్పుడు వరకు నేర్చుకున్నది ఏంటంటే డీప్ నెక్. మీరు ఇంకా ఏ నెక్ లో నేర్చుకోలేదు, ఓన్లీ డీప్ నెక్. అంటే నార్మల్ గా క్రాస్ బ్లౌజ్ కి ఏం వాడతారు? డీప్ నెక్ వాడతారు. అవునా? ఇందుకన్నా పైకి వాడేవాళ్ళు కొంచెం ఏజ్డ్ అలాంటి వాళ్ళు వాడతారు. ఇలా వాడతారు కదా. డీప్ నెక్ అంటే ఇది. అంటే కింద ఈ నడుము పార్ట్ ఉంటుంది చూసారా, ఇది 4.5 అనమాట. 4 గాని ఇంకా 3.8 బాగా డీప్ అనమాట. ఇది 4.5 వరకు వచ్చిన వాళ్ళకి ఈ నడుము ఏమవుతుంది? ఇది డీప్ నెక్ అంటాం. దీనికన్నా కొంచెం పైకి పెరిగింది అనుకోండి, దాన్ని కొంచెం డీప్ నెక్ లోకి రాదనమాట. అంటే ఇప్పుడు ఇది 5 వరకు పర్వాలేదు, ఈ 5 కన్నా దాటింది అనుకోండి మీడియం మధ్యలో ఉంటది అనమాట. ఓకేనా? తను నేర్చుకున్నది డీప్ నెక్లు. డీప్ నెక్లు అంటే లోంచి -2 చేయండి, 5. తర్వాత 7.5 లోంచి 2 మైనస్ చేయండి, 5.5. 8 లోంచి -2 6 మ్యాక్సిమం. ఇది ఇంకా దీంట్లో ఈ 7 చూసారా, ఇది ఒక్కొక్కరికి ఏంటంటే బాగా సన్నంగా ఉంటారు. అంటే బ్రెస్ట్ కానీ ఏమి ఉండదు. వాళ్ళకి ఏంటంటే ఈ 7 లోంచి 2.5 తీసేయాలి. ఎంత వస్తుంది? 4.5 వస్తుంది. మాక్సిమం బాగా డీప్ నెక్లు వాడిన వాళ్ళకి 4.5 పెట్టాలమ్మా. ఓకేనా? ఈ 7 లోంచి అలాగే 1/2 ఇంచ్ తగ్గుకుంటూ రావాలి. ఇందులో ఎంత? ఈ 5.5 వాళ్ళకి ఎంత పెట్టాలి? బాగా డీప్ అయితే, అంటే ఇది 3 వస్తే, ఈ 3 వచ్చింది అనుకోండి, ఇక్కడ ఎంత పెట్టాలి? 5.5 లోంచి 7.5 నుంచి 2.5 తీసేస్తే 5. ఓకేనా? ఇలాగ ఏంటంటే ఈ డీప్ పెరిగి కొలిది మనకి షోల్డర్ పార్ట్ అనేది మామూలుగా అయితే 5.5 వచ్చిన వాళ్ళకి బాగా డీప్ అనుకోండి, అంటే ఇక్కడ 3 వచ్చింది అనుకోండి, ఏం చేయాలి? అప్పుడు ఈ 1/2 ఇంచ్ తగ్గించుకుంటూ ఉండాలి. సో ఇలాగ డీప్ నెక్లకి వేరు, హై నెక్లకి వేరు, బోటెక్ నెక్లకి వేరు అనేది ఉంటది అనమాట. షోల్డర్ అనేది
పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు నేర్చుకుంటుంది ఏంటి, డీప్ నెక్కే కదా. డీప్ నెక్ 14 షోల్డర్ వచ్చింది అనుకోండి, ఫుల్ షోల్డర్, వాళ్ళకి ఎంత పెట్టుకోవాలంటే బాగా సన్నంగా ఉంటే ఎంత పెట్టుకోవాలి, 4.5. అంటే 4.5 అంటే చూడండి, ఇదిగో ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి 4.5 పెట్టుకోవాలి మీరు షోల్డర్ అనేది. ఓకేనా. ఇప్పుడు ఇది ఏంటి, మీరు అన్న షోల్డర్ కదా, షోల్డర్ అవునా. ఇది మొత్తానికి ఎంత పెట్టుకున్నా, 4.5 పెట్టుకున్నాం. అంటే మనం ఇప్పుడు మీడియం సైజ్ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ 4.5 షోల్డర్ 4.5 వస్తే దీన్ని చంక దింపు అంటాం. ఏమంటాం దీన్ని? ఇది కూడా మనం ఏం చేయాలి, జస్ట్ 4.5 మాత్రమే పెట్టాలి. అవునా. షోల్డర్ ఇలా చేయడం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్ గా నీట్ గా వస్తుంది. అంటే భుజాలు జారడం కానీ అలాంటివి ఏమి ఉండవు. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు, మీరు ఆల్రెడీ బాక్స్ తీసుకుంటారు కదా, దీన్ని బాక్స్ కలిపేసుకోవాలి అంతే. ఓకేనా. మీరు ఆల్రెడీ బాక్స్ తీసుకుంటారు కదా, ఫస్ట్ మీరు పాట్ చేస్తారు, బాక్స్ తీసుకుంటారు కదా, దీన్ని బాక్స్ కి తీసుకొచ్చాలి. ఇక్కడ 4.5 వచ్చినప్పుడు ఇది ఎంత వస్తుంది, ఆర్మ్ డౌన్ అంటారు, లేదంటే చంక్ రౌండ్ కాదు, చంక్ దింపు అంటాం. ఓకేనా. ఇది ఎంత రావాలమ్మా మనకి, 4.5. ఇది మ్యాక్సిమం డీప్ నెక్కలకి రాసుకోండి, అక్కడ డీప్ నెక్ కి మాత్రమే వర్తిస్తుంది. డీప్ నెక్ కి వర్తిస్తుంది. ఓకే. ఇది 4.5 షోల్డర్ వాళ్ళకి అర్థమైంది కదా. ఇది 5. ఓకేనా. నెక్స్ట్ 5 చూసుకోండి. 5 వచ్చిన వాళ్ళకి చంక దింపు ఎంత వస్తుంది, 5. ఇది డీప్ నెక్కలకి మాత్రమే వర్తిస్తుంది. అవునా. 5 వస్తుంది. అవునా. ఒకసారి ఈ షోల్డర్ వచ్చేసి 5 వచ్చిందండి. ఇది ఎవరికి, ఈ చంక దింపు ఎంత పెట్టుకోవాలి, ఇది ఎవరికి, మీడియం అంటే ఒక మీడియం సైజ్ ఉన్న వాళ్ళకి. అలా కాకుండా ఇలా పొడవుగా ఉన్నారనుకోండి, వీళ్ళకి ఏం చేయాలంటే చంక దింపు ఇంకో 1/2 ఇంచ్ పెంచుకోవాలి. ఇక్కడ ఏం చేయాలి, 1/2 ఇంచ్ పెంచాలి. ఇది ఎవరికి వర్తిస్తుంది, పొడవుగా ఉన్న వాళ్ళకి. అంటే నార్మల్ కాకుండా పొడవుగా ఉన్న వారికి 5 వచ్చినా కానీ ఏం చేయాలి, మీరు 5.5 పెట్టుకోవాలి. నార్మల్ గా ఉంటే ఇది 5, ఇది 5. ఓకేనా. పొడవుగా ఉంటే ఏం చేయాలి, 5.5 పెట్టుకోవాలి. ఏంటిది, చంక దింపు. ఓకేనా. అర్థమైందా. ఏం పెట్టుకోవాలమ్మా, షోల్డర్ ఒక్కటే డీప్ నెక్కలకి వచ్చేస్తుంది. డీప్ నెక్కలకి వచ్చిన వాళ్ళకి షోల్డర్ 5 వస్తే ఈ చంక దింపు కూడా నార్మల్ హైట్ లో ఉంటే కనుక 5 వస్తుంది. కానీ తనలాగా పొడవుగా ఉన్న వాళ్ళకి ఒక 1/2 ఇంచ్ పెంచాలి. ఒకవేళ అది 5.5 వచ్చినా 6 పెట్టుకోవాలి. ఓకేనా. 6 వస్తే 6.5 పెట్టుకోవాలి. అలాగే ఒక పొడవు ఉన్న వాళ్ళు మాత్రం ఒక 1/2 ఇంచ్ అనేది పెంచాలి. ఇది మీకు చూడండి యూట్యూబ్ లో కట్ట, ఇది 5 పెట్టుకున్న వాడికి 6 పెట్టుకోమంటున్నాడు. ఇది అసలు 4.5 గురించి ఎవరు చెప్పలేదు ఇప్పుడు వరకు నాకు తెలిసి. ఈ 5 నుంచి 5.5 ఇంకెంత వచ్చినా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇక్కడ 6 పెట్టేసుకోండి. ఆ 6 ఎప్పుడు మీరు పెట్టుకోకూడదు. ఓకేనా. ఇక్కడ 5 వస్తే ఇక్కడ 5 పెట్టుకోవాలి మీడియం సైజ్ ఉన్న వాళ్ళకి. అదే పొడవుగా ఉన్న వాళ్ళకి మాత్రం ఒక 1/2 ఇంచ్ పెంచాలి. వాళ్ళకి కూడా 6 రాలేదు కదా ఇక్కడ. అవునా. అంటే అది మనం ప్రాక్టికల్ గా చేసుకుని, మీరు ఏదైతే కుట్టుకున్నారో అదే పర్ఫెక్ట్ గా ఉంటే మీరు బ్లౌజ్ మీరు కుట్టుకున్నది మాత్రమే నమ్మండి. అంతేగాని వేరే ఎక్కడైనా అది ఇంత పడుతున్నాయంటే ఇంకోటి పెంచండి అంటే ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. ఓకేనా. మీరు కుట్టుకున్నది మీరు పర్ఫెక్ట్ గా మీరు ప్రాక్టికల్ చేసుకుని తెలుసుకున్నారు, అది మాత్రమే నమ్మాలి మనం ఏదైనా. ఓకేనా. ఇది 5, ఇది 5 చంక దింపు కదా. ఓకే. నెక్స్ట్ ఏంటి, ఇది నార్మల్. ఇది మళ్ళీ సేమ్ అంతే,
మనం ఏం చేయాలి, దీన్ని మీరు బాక్స్ ఎక్కడికైతే గీసుకున్నారో ఆ బాక్స్ కి అటాచ్ చేసేసుకోవాలి. తర్వాత తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది, 5.5 5.5 వచ్చింది అనుకోండి. షోల్డర్ చంకదింపు ఎంత పెట్టాలి, చంకదింపు 5.5 పెట్టాలి. అది ఒకవేళ పొడవుగా ఉంటే ఓకే, వెరీ గుడ్. అది పాయింట్ రాసుకోండి. పొడవుంటే ఒక 1/2 ఇంచ్ పెంచుకోవాలి అన్న విషయం రాసుకోండి. సో దీన్ని ఏం చేయాలి, మనం ఇలాగా బాక్స్ కలిపేసుకోవాలి. ఒకవేళ ఏమైనా వీడియో చూసే వాళ్ళు ఏమైనా ఉంటే, మీకు ఆల్రెడీ నేను పేపర్ కటింగ్స్ అవి పెట్టానండి. ఆ బాక్స్ గీయడం ఏంటో, ఈ బాక్స్ గీయడం అర్థం కాకపోతే ఆ వీడియోస్ చెక్ చేసుకుంటే తప్పకుండా అర్థం అవుతుంది. ఇది 5.5 అవును కదరా. అది పొడవుకుంటే మనం దీనికి 6 పెట్టుకుంటాం. అది ఇక్కడ షోల్డర్ పార్ట్ ఉంటది కదా, ఈ ఆర్మ్ రౌండ్ పార్ట్, ఇది కూడా థిక్, అదే తిన్నిగా, అదే లావుగా ఉంటుంది చూసారా, వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఏంటి 5.5 వస్తే ఒక 1/2 ఇంచ్ పెంచుకోవాలి కదా, 6 పెట్టుకోవడం. ఈ రెండు ఇద్దరికి వర్తించేది ఎవరికి, పొడవు ఉన్న వాళ్ళకి. ఎక్కడైతే ఆర్మ్ రౌండ్ దగ్గర మీకు ఫ్యాట్ ఎక్కువ ఉండి లావుగా ఉన్న వాళ్ళకి ఈ 1/2 ఇంచ్ పెంచడం అనేది వర్తిస్తుంది. మిగతా మీడియం సైజ్ ఉన్న వాళ్ళు ఎవ్వరికి వర్తించదు. ఓకేనా. అలా చేస్తే కనుక మీకు ఏమొస్తుంది, ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర లూజ్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 4.5 5.5 అమ్మా. ఈ 6 అనేది చాలా రేర్ గా ఉంటది. ఎందుకంటే లావు ఈ డీప్ నెక్కలు అన్నప్పుడు, డీప్ నెక్కలకి ఏంటంటే 6 అనేది చాలా తక్కువ మందికే వస్తుంది. 6 అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. మాక్సిమం ఏంటంటే డీప్ నెక్కలు అన్నప్పుడు 4.5 5 5.5 ఈ మట్టిగా ఉంటాయి చాలా మందికి. మీరు జాకెట్ కొలుసుకునే అదే కొలత. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే జాకెట్ తీసేసి పని చేసి కొలతలు కొలుస్తున్నారు. అది అసలు కరెక్ట్ పద్ధతి కాదు. కొలతలు అనేది కుట్టేసిన బ్లౌజులు కొలతలు తీసుకుంటే పర్ఫెక్ట్ గా రాకపోవచ్చు. మనం ఏదంటే బాడీ మెజర్మెంట్స్ అన్నా తీసుకోవాలి, లేదనుకుంటే నేను చెప్పాను కా ఆది బ్లౌజ్ తీసుకున్నా మీరు మెజర్మెంట్స్ అనేది పెట్టుకోవాలి. అంతేగాని మొత్తం అంతా టేప్ తో కొలుసుకుని బ్లౌజ్ చేస్తామండి అంటే అది కరెక్ట్ కాదు. మీరు ఆల్రెడీ ప్రాక్టికల్ గా మీరు తెలుసుకునే ఉంటారు, అవునే కదా. బాడీ ఆది బ్లౌజ్ కొలత కొలుసుకుని నేర్చుకున్న అమ్మాయే మన దగ్గరికి వచ్చింది అంటే పర్ఫెక్ట్ గా లేదు. అది ఇక్కడ ఓకేనా. ఇప్పుడు ఓకే, ఇక్కడ వరకు తెలుసుకున్నారు, షోల్డర్ తెలుసుకున్నారు, చంకదింపు ఆర్మ్ డౌన్ తెలుసుకున్నారు. ఇంకా మనకి ఏముంటాయి ఇందులో పార్ట్ లో, ఈ షోల్డర్ నుంచి మళ్ళీ మనం ఏం తీయాలి, నెక్ తీయాలి. ఈ నెక్ విత్ దీన్ని ఏమంటాం అంట, నెక్ విత్ అంటాం. ఓకేనా. మెడ వెడల్పు, మెడ వెడల్పు అంటే ఈ పార్ట్ చూడండి. ఈ 4.5 వచ్చిన వాళ్ళకి 1.8 మాత్రమే పెట్టాలమ్మా. ఎందుకంటే వీళ్ళు సన్నంగా ఉంటారు కదా, దానికోసం ఎంత పెట్టాలి, 1.8 మాత్రమే పెట్టాలి. ఇలా అయితేనే వాళ్ళకి భుజాలు అనేది జారదు. ఓకేనా. ఇది ఖర్చులకు సరిపోతుంది అన్నమాట. అంటే స్టిచ్చింగ్ చేసేసరికి వీళ్ళకి 2కి ఎగ్జాక్ట్ గా వస్తుంది. మిగతా షోల్డర్ ఎంత ఉంటుంది, 4.5 లో 1.8 తీస్తే షోల్డర్ ఇది రాంబుజు ఇదిగో 1.8 తీసేసాము. ఇక్కడ 3 షోల్డర్ పార్ట్ మట్టికి 2.7 వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇక్కడ 3 వస్తుందా. మీకు అదే చెప్తున్నాను, బయట నేర్చుకునే దానికి మన దగ్గర నేర్చుకున్న దానికి చాలా డిఫరెంట్ అనేది ఉంటది. ఇప్పుడు అందరికి 3 వర్తిస్తుంది, ఇక్కడ రాదు. అదే కనుక మీరు 3 పెట్టేసుకుని ఇది ఎంత 1.5 వస్తుంది. అప్పుడు ఇది 3 పెట్టేసుకుంటే ఇక్కడ మీకు ఎంత వస్తుంది, 1.5 వస్తుంది. అప్పుడు నెక్ విత్ తగ్గిపోతుందా. ఎప్పుడు కూడా అలా చేయకండి. ఇక్కడ 3 పెట్టేసుకోండి, ఇక్కడ 2 పెట్టేసుకోండి, ఇక్కడ 3 పెట్టేసుకోండి అని చెప్తున్నారు. అదైతే కరెక్ట్ పర్ఫెక్ట్నెస్ అయితే రాదు. ఎందుకంటే మీ అందరికి పర్ఫెక్ట్ గా వచ్చిందో లేదో అనేది మీకు తెలుసు అని నాకు తెలుసు, అవునా. ఇది ఫాలో అవ్వాలి. ఇక్కడ వరకు ఓకే. తర్వాత నెక్ ఇది 1.8 పెట్టాం కదమ్మా డీప్. కిందకి వచ్చేసరికి ఇది నెక్ డౌన్ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి డీప్ ఇక్కడ
కింద నుంచి ఓ 5 అనుకున్నాను, 4.5 అంటే ఖర్చుతో, ఖర్చు తీసేయండి. ఓకేనా, ఖర్చు తీసుకుంటే ఇక్కడ 4.5 వచ్చింది అనుకోండి. ఇక్కడ ఖర్చుకి. సో ఇక్కడ కింద నుంచి పైకి వచ్చేదాన్ని ఏమంటాం, మెడ కింద వెడల్పు అంటాం, అంటే నెక్ డౌన్ విత్ అంటాం. ఓకేనా, ఇక్కడ రాసుకోండి, నెక్ డౌన్ విత్. ఇక్కడ ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే చూసుకోండి. ఇది కింద మెడ వెడల్పు. ఓకేనా, కింద మెడ వెడల్పు. ఇక్కడ 1.8 వస్తే ఇక్కడ కిందకి వచ్చేసరికి ఏం చేయాలంటే, మీరు రౌండ్ బాగా తిరగాలనుకోండి, ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఒక 5 పాయింట్స్ కలుపుకోవాలి. చూడండి, 1.8 కి 5 పాయింట్స్ కలపండి. 2.3 మేడం. 2.3 2.3 అండి. 2.3. ఓకేనా, సో ఇక్కడ లైన్ గీసేయండి. ఇప్పుడు మీరు దీనికి ఈ 2.3కి 1.8కి లైన్ గీసేస్తే చూడండి ఎలాగొచ్చిందో. క్రాస్ కి రావాలి. ఎప్పుడు కూడా మీకు రౌండ్ తిరగాలంటే ఈ విధంగా క్రాస్ గా రావాలి. ఇక్కడ చిన్న పాయింట్స్ ఒక 6 పాయింట్స్ లైన్స్ పెట్టుకుని ఇలా రౌండ్ అప్ చేసేయండి. సో ఇది డీప్ నెక్ అంటే. ఓకే, ఇది ఎంత వచ్చింది నడుము మనకి 4.5. 4.5 వాళ్ళకి క్లియర్ అయిపోయింది. సో ఇక్కడ 5కి వచ్చేయండి. సరే, ఆర్మ్ రౌండ్ కోసం ఇక్కడ ఏంటంటే అసలు యాక్చువల్లీ చెప్పకూడదు, ఇలా రౌండ్ గీసేసుకోమనే చెప్పాలి. ఓకేనా, ఇలాగా కార్నర్ రౌండ్ షేప్ వచ్చేలా. అయితే మీకు ఎవరికి రౌండ్ షేప్ రావట్లేదు అన్నప్పుడు ఏం చేస్తారంటే 1 ఇంచ్ పెట్టుకోండి. సో 1 ఇంచ్ డాట్ పెట్టుకుని, ఓకే, 1 ఇంచ్ దగ్గర ఇలాగా లైన్ గీసుకోండి, 1 ఇంచ్ పెట్టుకోండి. ఓకేనా, ఇది ఏంటంటున్నాం మనం, ఆర్మ్ రౌండ్ లేదంటే చంక రౌండ్. ఓకే, ఇది ఎంత మీకు 1. ఓకేనమ్మా, ఇలా నీట్ గా 1 పెట్టుకున్న తర్వాత ఇది మధ్యలో ముగ్గులు వచ్చి కదా మీకు, దీని నుంచి ఇక్కడికి ఇలా రౌండ్ సర్కిల్ లాగా వచ్చేలా కలిపేసుకోండి. అంతే. సైడ్ గీత ఇది ఖర్చు కోసం కూడా కలుపుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మీ బ్లౌజ్ ని బట్టి 4.5 వచ్చినట్లయితే మీరు ఏం చేయాలి, నెక్ విత్ వచ్చేసి 1.8. ఇది మనం చూసుకోము, ఎందుకంటే నెక్ విత్ మనకు మెయిన్ కాబట్టి నెక్ విత్ చూసుకుంటాము. తర్వాత డౌన్ అనేది అంటే డిఫరెంట్ చెప్పాను అనమాట, అంటే అన్నిటికీ 3 పెట్టేసుకుని 3 పెట్టుకోండి అంటారు కదా, అది వర్తించదని చెప్పడానికి ఇది పెట్టాను నేను. ఓకేనా, ఇలా చూసుకోవాలి. కింద డౌన్ వచ్చేసరికి ఏం చేయాలి, మనం ఒక 5 పాయింట్స్ అయినా కలుపుకోవాలి. దేనికోసం, రౌండ్ కోసం. ఇలా అయితే రౌండ్ బాగా వస్తుంది. ఓకేనా, 4.5 అయిపోయింది కదా. ఇప్పుడు 5 విత్ 2 పెట్టుకోవాలి. ఎంత పెట్టుకోవాలి, 2 పెట్టుకోవాలి. డౌన్ ఖర్చు తీయగానే ఇక్కడ 4.5 రావాలి కదా మ్యాక్సిమం. మామూలుగా ఇంకా 4 అది ఏంటంటారు 4 కూడా రావచ్చు, అది కూడా డీప్ నెక్. అదే గాని 3 దిగిపోయింది అనుకోండి, ఏం చేయాలి, ఇక్కడ మళ్ళీ 1/2 ఇంచ్ తగ్గించుకుంటూ రావాలి. ఇదే కనుక 3 ఉందనుకోండి, ఇక్కడ మళ్ళీ ఈ 5 నుంచి మళ్ళీ 4.5 వచ్చేస్తారు. ఈ చంగదింపు అయితే మారదు, ఇది మారుతుంది అంతే, షోల్డర్ ఒకటే మారుతుంది. 6 లేదా 4.5. ఇంకా డౌన్ దిగితే మట్టుకి షోల్డర్ అనేది తగ్గించుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 2 వచ్చింది కదా, ఇక్కడ ఎంత పెట్టుకోవాలి, 2.5 పెట్టుకోవాలి. ఓకేనా, ఇదిగో
ఎప్పుడు కూడా మీరు ఎవరికి గీసుకున్నా ఏం చేయాలి, ఇక్కడ ఇలా రావాలి. ఇదిగో రౌండ్, మెడ రౌండ్ అనేది జస్ట్ ఇక్కడ ఇదండి. ఇక్కడ ఇక్కడ ఎంత ఉండాలి, జస్ట్ అంటే ఇది మీకు లెక్క అనేది చెప్పకూడదు, ఇలా రౌండ్ సర్కిల్ అనేది వచ్చేసాలి. అవునా? ఫ్రెంచ్ స్కేల్ ఉంది ఎవరి దగ్గర? అది ఉపయోగించి చెప్తాను. ఇది ఖర్చు. ఓకే, ఇక్కడ చూడండి 5 వచ్చిన వాళ్ళకి ఎంత వచ్చింది చూడండి. ఎంత వచ్చిందమ్మా? 1.3 కానీ 1.2 కానీ పెట్టుకుని ఇక్కడ జస్ట్ ఇలా మార్కింగ్ పెట్టుకుని ఈ రౌండ్ నుంచి ఈ రౌండ్ కి ఇలా కలుపుకోండి. ఓకే, 1.3. ఇక్కడ రౌండ్ కి ఎంత పెట్టారు మీరు? కార్నర్ 1.2. ఇక్కడ కింద ఎంత పెట్టారు? 2.5. ఇక్కడ 2 వచ్చింది. ఇది ఎంత పెట్టారు? 2.5. ఇది 1.2. ఇదేంటిది? చంక్ రౌండ్ కోసం. ఇది ఆర్మ్ డౌన్ కాదు, ఇది ఆర్మ్ డౌన్, ఇది చంక్ రౌండ్, ఈ మోల్ కార్నర్. ఓకేనా? ఇక్కడ ఓకే, క్లియర్ అయిందా? 4.5 వాళ్ళకి 5 వాళ్ళకి ఎలాగొస్తుందో ఇచ్చిన వాళ్ళకి. మీకు షోల్డర్ విత్ తక్కువ కావాలనుకోండి 2.5 పెట్టేసుకోండి. కొంచెం షోల్డర్ విత్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి 2.3 పెట్టండి. ఏంటి? నెక్ విత్. లేదు నాకు నార్మల్ గా అందరికి కొట్టేస్తానంటే 2.4 పెట్టుకోండి. ఈ ఒక్క పాయింట్ ఎందుకు వదలమంటున్నానంటే మీరు కటింగ్ లో కానీ డ్రాయింగ్ లో కానీ ఏదైనా పొరపాటు చేస్తే ఆ 1 పాయింట్ అనేది మీకు సెట్ చేసేస్తుంది అనమాట. దానివల్ల ఇది ఎంత పెట్టాను నేను? నెక్ విత్ 2.4. ఇప్పుడు డౌన్ ఎంత పెట్టుకోవాలి చెప్పాలి ఫాస్ట్ గా. 3 మేడం. డౌన్ కూడా 5.5. నెక్ దగ్గర ఉన్నాము. 5 మేడం. ఇది 4 or 4.5. ఎంత కలపాలి? 5 పాయింట్స్ కదరా. 3 కానీ 2.9 కానీ పెట్టుకోండి. ఓకేనా? ఏది ఏమైనా మీకు ఇక్కడ ఏం నెక్ విత్ నుంచి ఏం రావాలి? పైనుంచి కిందకి క్రాస్ రావాలి. ఖచ్చితంగా ఇలా క్రాస్ అనేది రావాలి. ఇదిగో 2.4, 2.3. ఇక్కడ చంక్ రౌండ్ కోసం దీన్ని వదిలేండి. ఫస్ట్ నేను రౌండ్ గీస్తున్నాను. చూడండి ఎలా గీస్తున్నాను. జస్ట్ ఇలా రౌండ్ అప్ చేసుకోవాలి. అవునా? అర్ధ చంద్రాకారం ఉంటది కదా, అలా రౌండ్ అప్ చేసుకోవాలి. వెళ్ళి చూడండి ఎంత వచ్చిందో. ఎంత వచ్చిందమ్మా? 1.5 వస్తుంది. ఈ 1.5 ఒకవేళ మీకు రాయడం గీయడం రాకపోతే ఇక్కడ నుంచి ఇక్కడ కార్నర్ కి ఎంత పెట్టుకోవాలి? 1.5 పెట్టుకోవాలి. పెట్టుకుని దాని మీద లైన్ గీసుకుని ఆ లైన్ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా లైన్ కలిపేసుకోవాలి. రౌండ్ వచ్చేస్తుంది. బాగుంది రౌండ్. ఇప్పుడు అర్థమైందా? ఏంటి మనకి మామూలుగా ఉండే బ్లౌజ్ సైజెస్ ఏముంటాయి? 4.5. డీప్ నెక్కలకి మాత్రమే ఇది 4.5, 5, 5.5. 6 అనేది రేర్ గా వస్తుంది. అది బాగా లావుగా ఉన్న వాళ్ళకి వస్తుంది. ఓకేనా? ఇది ఇప్పుడు వీళ్ళకి ఎంతెంత నెక్ విత్ పెట్టాలి, ఎంత డౌన్ నెక్ విత్ పెట్టాలి, ఎంత ఆర్మ్ రౌండ్ కి రావడానికి ఏం పెట్టుకోవాలి, ఆర్మ్ డౌన్ ఎంత పెట్టుకోవాలి అనేది క్లియర్ గా తెలిసిందా? ఇప్పుడు మీరు ఎవరి బ్లౌజ్ అయినా కరెక్ట్ గా మెజర్మెంట్ చేసేసుకుంటారు కదా.
ఓకేనా? బ్లౌజ్ కోసం మనం చెప్పుకున్నాం. మనకి నార్మల్ గా మనకి ఏముంటాయి ఇక్కడ 4.5 షోల్డర్ 4.5 షోల్డర్ వచ్చిన వాళ్ళకి 1.8 నెక్ విత్ వస్తుంది, కింద 2.3 వస్తుంది. ఇలా ఆర్మ్ డౌన్ రౌండ్ గీసుకోవడానికి ఏమొస్తుంది మీకు ఇక్కడ 1.5. చంక దింపు ఆర్మ్ డౌన్ ఎంత వస్తుంది 4.5. ఓకేనా? 5 వచ్చిన వాళ్ళకి 5 ఏమో చంక దింపు వస్తుంది, 2 ఏమో నెక్ విత్ వస్తుంది, 2.5 ఏమో డౌన్ నెక్ విత్ వస్తుంది. ఓకేనా? ఆర్మ్ డౌన్ కోసం ఎంత తీసుకున్నాం 1.2 అనేది తీసుకున్నాం. ఓకేనా? ఇది 5 వచ్చిన వాళ్ళకి వస్తుంది. అదే 5.5 వచ్చిన వాళ్ళకి ఏమొస్తుంది 5.5 వచ్చిన వాళ్ళకి 2.4, డౌన్ వచ్చేసి 3. ఇక్కడ రౌండ్ కోసం ఎంత పెట్టుకుంటున్నాం 1.5, చంక దింపు 1.5. ఒకసారి ఇది అంతా నార్మల్ హైట్ ఉన్న వాళ్ళకి. అదే మన మీద హైట్ పొడగున్న వాళ్ళకి ఇలా పొడగు ఉన్నారనుకోండి, వీళ్ళకి ఏం చేయాలి ఇక్కడ ఆర్మ్ డౌన్ ఏం చేయాలి 1.5 ఇంచ్ పెంచాలి. అంటే బ్యాక్ పార్ట్ లో ఇంకొకటి ఉంది మెయిన్ ఇంపార్టెంట్. ఏంటిది? బ్యాక్ పార్ట్ డాట్స్ బ్లౌజ్ ఉంది. ఇంకొకటి ఏంటి బ్యాక్ పార్ట్ లో మీకు మెయిన్ ఈ డాట్స్ ఉన్నాయి చూసారా, ఈ డాట్స్ వేయడం అనమాట. సో వీళ్ళకి ఎంత పెట్టాలి, వీళ్ళకి ఎంత పెట్టాలి, వీళ్ళకి ఎంత పెట్టాలి. వీళ్ళకి చూడండి 3.5 పెట్టండి, 4 పెట్టుకోండి, 4 పెట్టుకుని ఇటు 3. ఓకే, ఇది ఎవరికి ఇది హైట్ ని బట్టి పెట్టుకోవాలి. లేకపోతే మాక్సిమం ఈ 4.2 వచ్చిన వాళ్ళకి 3.5 పెట్టండి. ఎంత పెట్టాలి? ఇది 3.5, ఇది 3 పాయింట్స్. ఓకే, ఇటు 0.3 సరిపోతుంది. పొడవెంత రాణి గారు? పొడవెంత 4? 3.5. ఓకే, సో ఇది 4 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మధ్య దాంతో 4 ఇంచెస్. ఓకే, ఈ 5 వచ్చిన వాళ్ళకి కూడా అదే వచ్చేస్తుంది. 5 వచ్చిన వాళ్ళకి కూడా ఎంత 3.5. 4.4. వీళ్ళకి 4 వచ్చింది, వీళ్ళకి 4 వస్తుంది. ఓకేనా? ఎంత పెట్టాం అనేది 4 పెట్టాం. ఇది 4 పెట్టేసుకోండి. పొడవు ఎంత పెడతారు? ఇటు 0.3, ఇటు 0.3. ఓకే, అర్థమైందా? ఇది 4 పెట్టాం, వీళ్ళకేమో 3.5 మాత్రమే పెట్టాం. ఓకేనా? ఇంక పోతే 5.5 వాళ్ళకి 4 పెట్టుకోండి, 4.5 పెట్టండి. 4.5 సెంటర్ పాయింట్ వస్తుంది. ఇటు 3 పాయింట్స్, ఇటు 3 పాయింట్స్, మధ్యలో 4 పెట్టండి. ఇంకా 6 వాళ్ళ ఎవరికైనా ఏం చేయాలి మీరు, ఇది 4 వర్తిస్తుంది. ఇది 4, ఇది 3.5. ఓకే, ఇక్కడికి మీకు బ్యాక్ పార్ట్ అనేది క్లాస్ అయిపోయింది. సో మీరు ఎవరికైనా కుట్టేయగలరు. అవునా? 6 వచ్చిన వాళ్ళకి కూడా ఇదే వచ్చేస్తుంది. 6 షోల్డర్ వచ్చిన వాళ్ళకి కూడా ఇదే వచ్చేస్తుంది. 4.5 అండి ఇది. 4 ఇది కూడా 4 అండి. 5.5 వచ్చిన కూడా 4 పెట్టుకోండి. 4.5 4.5 అది. అక్కడ నుంచి అక్కడికి పొడవు 4 తీసుకోవాలి. 0.5